హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. నేను గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రివ్యూ మన ఛానల్లో పెట్టాను, చూసేయండి. ఈ వీడియోలో మనం భజే వాయువేగం మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. మూవీ ఎలా ఉందో చెప్పే ముందు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మూవీ సంగతికి వస్తే మూవీ నాకైతే బాగా నచ్చింది. ఇట్ ఈస్ ఏ అబోవ్ యావరేజ్ ఫిల్మ్. ఇన్ డీటెయిల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టోరీ వచ్చేసరికి వెంకటరాజు అన్నదమ్ములు. తండ్రి తనికెళ్ల బారిని పెంచి పెద్ద చేస్తాడు. వెంకటకి చిన్నప్పటి నుంచి క్రికెట్ రావాలని అనుకుంటాడు, కానీ డబ్బుల సమస్య వల్ల ఆ కోరిక నెరవేరదు. ఇంకా కొడుకు రాజు ఒక వ్యక్తి చేతిలో మోసపోయి ఉద్యోగం కోల్పోతాడు. వాళ్ళిద్దరూ వాళ్ళ నాన్నకి తెలియకుండా ఒక చిన్న చితక జాబులు చేసి నాన్న దగ్గర మేనేజ్ చేస్తారు. ఒక రోజు వెంకటరాజు వాళ్ళ నాన్న హాస్పిటల్ పాలైతే సర్జరీకి 20 లక్షలు ఖర్చు అవుతాయి అంటారు డాక్టర్. ఆ ఖర్చు కోసం బెట్టింగ్ ఆడి డబ్బులు గెలిచి అవతలోడి చేతిలో మోసపోతాడు వెంకట్. అప్పుడే విలన్ డేవిడ్ కార్ వెంకటరాజు చేతులు దొరుకుతుంది. ఆ కారు నమ్మి సర్జరీ చేయాలనుకుంటారు. ఇంతలో ఆ కారు గురించి ఒక్కో రహస్యం బయటకు పడుతుంది. ఇంతకు ఆ రహస్యాలేంటి, వాటి వల్ల హీరో ఎలాంటి ఇబ్బందులు పడతాడు అనేది స్టోరీ. కార్తికేయ వన్ ఆఫ్ ది గ్రేట్ యాక్టర్. RX100 మూవీ తర్వాత ఒక్క హిట్ కూడా లేదు. ఫైనల్ గా హిట్ కొట్టేశాడు భజే వాయువేగం మూవీతో. కొన్ని మూవీస్ ఉంటాయి ఫస్ట్ హాఫ్ బాగున్నా సెకండ్ హాఫ్ మాత్రం చండాలంగా ఉంటాయి. కొన్ని సినిమాలు మాత్రం ఫస్ట్ హాఫ్ బాగోకపోయినా సెకండ్ హాఫ్ మాత్రం హైలైట్ గా తీసి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తారు. సేమ్ డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి ఇదే పని చేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా స్లోగా ఉంటుంది, చిరాకు వస్తుంది. అందులో మళ్ళీ లవ్ ట్రాక్ అవసరం లేకపోయినా ఆ లవ్ ట్రాక్ ని పెట్టి కొంచెం చిరాకు తెప్పిస్తాడు డైరెక్టర్. బట్ వన్స్ వాళ్ళ నాన్నకు బాగోలేదన్న మూమెంట్ నుండి స్టోరీ పుంజుకుంటుంది. భజే వాయువేగం మూవీ అంతా బాగుంది సెకండ్ హాఫ్ లోనే. ఆడియన్స్ ని థ్రిల్ ఫీల్ చేసేలా స్క్రీన్ ప్లే డిజైన్ చేసుకున్నాడు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ అంతా బాగోపోయినా సెకండ్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్ గా ఉండడం వల్ల ఆడియన్స్ డెఫినెట్ గా వాచ్ చేస్తారు. క్లైమాక్స్ లో హీరో ఆడే గేమ్ ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇంకా సాంగ్స్ ఏం అంతగా బాగోలేదు. BGM బై కపిల్ కుమార్ ఎక్సలెంట్ గా ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి ఒక స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ తీయడంలో సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఇనీషియల్ గా స్టోరీని ముందుకు నడిపించడానికి కొంచెం టైం తీసుకున్నా తర్వాత మాత్రం ఆడియన్స్ ఎంగేజ్ చేశాడు. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ చూస్తే కార్తికేయ బాగా పర్ఫార్మ్ చేశాడు. టైజన్ రాహుల్ తన పాత్రకి బాగా సెట్ అయ్యాడు. ఇంకా విలన్ రోల్ లో చేసిన రవిశంకర్ కూడా బాగా పర్ఫార్మ్ చేశాడు. నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఇది. ఇంక హీరోయిన్ రోల్ కి ఇంపార్టెన్స్ ఏం లేదు. బస్తీ అమ్మాయి రోల్ కి అంత పర్ఫెక్ట్ గా సూట్ అవ్వలేదని నా ఒపీనియన్. దట్స్ ఇట్ గైస్. ఓవరాల్ నా రేటింగ్ 2.9 అవుట్ ఆఫ్ 5. ఒక యాక్షన్ థ్రిల్లర్ చూడాలంటే చూసేవచ్చు. ఫైనల్ గా మనం ఏమైపోయినా పర్వాలేదు, TF5 మాత్రం బాగుండాలి. జై హింద్.